హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈ రోజు నుండి దాదాపుగా మన వీడియోస్ అన్నీ కూడా 80% లాంగ్ వీడియోస్ ఉంటాయి. ఖచ్చితంగా లైవ్లు కూడా ఖచ్చితంగా చేస్తాను. షార్ట్ వీడియోస్ చాలా తక్కువే ఉంటాయి. ఇక్కడి నుంచి మహా పెడితే రోజుకి ఒక షార్ట్ వీడియో పెడతాను అంతే. ఎక్కువగా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. లాంగ్ వీడియోస్ కూడా 4 నిమిషాల వీడియో, 5 నిమిషాల వీడియో, 6 నిమిషాలు ఇలా వీడియో పెరిగే కొద్దీ ప్రతిరోజు వాటి యొక్క సమయం కూడా పెంచుకుంటూ, అయితే ఒకటి లాంగ్ వీడియోస్ మాత్రం ఉపయోగపడే అంశాలు పెడతానా, ఉపయోగపడని అంశాలు పెడతానా అనేది జనాల ఉద్దేశం. ఎందుకంటే మనం వీడియో చేసేటప్పుడు మ్యాక్సిమం మన మాటలు, మన చేష్టలు, మన యొక్క సబ్జెక్టు 10 మందికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే చేస్తాము. కొన్ని వీడియోస్ వెళ్తుంటే కొన్ని వీడియోస్ వెళ్ళవు, కానీ ఒకటి మాత్రం నిజం, ఇక నుండి ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ నాకు తెలిసి ప్రతి 2 గంటలకోసారి కానీ ప్రతి గంటకోసారైనా కానీ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఈరోజు జస్ట్ టాపిక్ ఏంటంటే యూట్యూబ్ లైవ్. నిజంగా యూట్యూబ్ లైవ్ అనేది అవసరమా? యూట్యూబ్ లైవ్ చేస్తే ఎలాంటి లైవ్ అయితే బాగుంటుంది అనే దాని మీద జస్ట్ పెద్ద లాంగ్ వీడియో ఒకటి చేస్తాను. కానీ ఈ వీడియోలో ఏంటంటే జస్ట్ సింపుల్గా చెప్పి వదిలేస్తాను యూట్యూబ్ లైవ్ గురించి. జనరల్గా మనకి యూట్యూబ్ లైవ్ అనేది స్టార్ట్ చేస్తే గౌరవప్రదమైన లైవ్ అయితే ఎలా ఉండాలంటే, నాకు తెలిసి ఈరోజు మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక 2-3 షార్ట్ వీడియోస్ చేసి అవి అప్లోడ్ చేస్తే, మీరు సాయంత్రమో మీకు అవకాశం ఉన్నప్పుడు లైవ్ పెట్టినప్పుడు ఈరోజు పెట్టినటువంటి ఆ షార్ట్ వీడియోస్ గురించి మీ లైవ్లో వచ్చినటువంటి ఆడియన్స్ ప్రస్తావన చేయాలి. నిన్న ఆ వీడియోలో బాగా చేశారు, నిన్న మీరు ఆ వీడియోలో వంట బాగా చేశారు, నిన్న ఆ వీడియోలో పార్కు చూపించారు, చాలా చక్కగా ఉంది ఆ పార్కు, మొన్న ఆ వీడియోలో మీరు ఆ బీచ్ దగ్గర చేశారు, చాలా చక్కగా ఉంది. ఇట్లా మనం ఏదైతే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తామో ఆ షార్ట్ వీడియోస్ సంబంధించినటువంటి సంభాషణ లైవ్లో ఉండటం అనేది చాలా విలువైనటువంటి లైవ్ అది. జనరల్గా ఇప్పుడు నేను లైవ్ పెట్టాను, ఓ సుబ్బారావు వచ్చాడు బయటికి, రామస్వామి గారు బాగున్నారా? రైట్, బాగున్నానండి. నెక్స్ట్ టాపిక్ ఎలా ఉండాలంటే, సార్ ఈరోజు మీరు ఒక డ్యాన్స్ వీడియో చేశారు, ఎందుకు ఆ డ్యాన్స్ వీడియో నాకు బాగా నచ్చింది, రేపు ఇంకో పాటకి నాకు నచ్చిన పాట ఇదో పాటకి డ్యాన్స్ చేస్తే చూడాలనుకుంటున్నాను రామస్వామి గారు, ఇది టాపిక్. లేదు, ఒక డ్యాన్స్ వీడియో నచ్చలేదు, ఎందుకో రామస్వామి గారు ఆ డ్యాన్స్ వీడియో నాకు నచ్చలేదు, ఏమనుకోవద్దు, మీకు సలహా చెప్పానండి, ఈసారి ఇలాంటి సాంగ్స్ చేయండి, మీకు ఇంకా బాగా సెట్ అవుతాయి. రైట్, ఒక పొగడ్త, ఒక సలహా, ఇలా లైవ్లో వెళ్ళాలి జనరల్గా నాకు తెలిసి. అది కూడా గంటలు కాదు. ఒక వ్యక్తి మహా అయితే ఒక 5 నిమిషాలు ఉండి లైవ్లో మన గురించి వాళ్ళు మన వీడియోస్ని ఎలా తీసుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏంటి, నెక్స్ట్ మన నుండి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఇవి ఒక్కొక్క ఆడియన్స్కి లైవ్లో ఒక 5 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉండకుండా అలా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ లైవ్లో అందరితోటి మాట్లాడుతూ వెళ్తూ ఉండాలి. ఈరోజు కొన్ని వీడియోస్ పెట్టాం, ఆ వీడియోస్ గురించే మేజర్గా లైవ్లో మాట్లాడుకోవాలి. కానీ ఏం తిన్నారు, ఈరోజు కూర ఏంది, ఈరోజు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు పుట్టారు, పక్కింట్లో ఏం కూర చేశారు, పక్కింట్లో ఆయన డ్యూటీకి ఎన్నింటికి వెళ్తాడు, ఇంకోటి 10th క్లాసు చదివిన తర్వాత ఇంటర్మీడియట్ దగ్గర నుండి ఇంజనీరింగ్ కాలేజీ కానీ లేదు డిగ్రీ చదువుకునేటువంటి పిల్లలు మ్యాక్సిమం యూట్యూబ్ లైవ్లో ఉంటారు. అంటే 18 సంవత్సరాల నుండి 25-30 సంవత్సరాల లోపు, ఇది ఒక మంచి వయస్సు, ఒక కెరియర్కి మంచి ఒక బేస్మెంట్ అనమాట. చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ లైవుల్లో ఈ 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఈ కుర్రాళ్ళనే టార్గెట్గా చేసుకొని వాళ్ళకు బ్లూ ఇచ్చి వాళ్ళని గంటలు వీళ్ళ లైవ్ కోసం
ఎవరో బ్యాడ్ కామెంట్లు పెడతారని ఆ ఉద్దేశంతో మంచిగా చదువుకునేటువంటి వయసులో వాళ్ళ తల్లిదండ్రులేమో లక్షల లక్షల ఫీజులు కట్టి కాలేజీ హాస్టల్లోనో లేదంటే ఒక గొప్ప కాలేజీ వ్యవస్థలో చేర్పిస్తారు. అక్కడ హాస్టల్లో వైఫై ఉంటుంది. ఆ వైఫై తీసుకొని గంటలు వీళ్ళ ఆడాళ్ళు వాళ్ళకి బ్లూ ఇచ్చి మంచి వయసులో చదువుకోవాల్సినటువంటి వయసులో ఉన్న కుర్రాళ్ళందరినీ వాళ్ళ యొక్క స్వార్థం కోసం యూట్యూబ్ ఏదో ఒక 4000 వాచ్ అవర్స్ ఇచ్చినటువంటి టాస్క్ కోసం 90% యూత్ని బ్లూ పేరుతో వాళ్ళకిచ్చి వాళ్ళ యొక్క చదువుకునేటువంటి అతి విలువైన సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు చాలామంది యూట్యూబర్లు. దానికి మళ్ళీ ఏం చేస్తారు, డైరెక్ట్గా వీళ్ళ ఫోన్ నెంబర్లు ఏమో కుర్రాళ్ళకి ఎవరు ఒక ఇన్స్టాగ్రామ్ అనో లేదు ఇంకొక మార్గం చూసుకోవటం, ఇలా లైవ్ పెట్టినప్పుడు వాళ్ళకి షేర్ చేసుకోవటం, వాళ్ళు వచ్చి గంటలు కూర్చోవాలి. సరే, ఎవరో కన్న తల్లిదండ్రులు కష్టపడి పొలం పని చేసుకుంటూ లక్షలు ఖర్చు పెట్టి హాస్టల్లో చేర్పించి చదువుకోండి రాను లేదు ఉద్యోగానికి వెతుక్కోండాను పంపిస్తే వాళ్ళు ఆ సమయాన్ని వృధా చేసుకొని మీ లైవ్ల్లో గంటలు ఉంటున్నారే, ఆ గంటలు లైవ్ ఉన్నందువలన వాళ్ళ జీవితం తెలియకుండానే మీ వల్ల నాశనం అవుతుంది. అది చాలామంది యూట్యూబర్లు మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా భగవంతుడు చూస్తాడు. మీరు మీ స్వార్థం కోసం, మీ జాయిన్ బటన్ కోసం, మీ మెంబర్షిప్ల కోసం యూత్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అక్కా తమ్ముడే అంటారు. చదువుకునే వయసులో గంటలు మీ లైవ్లో కూర్చోబెట్టుకొని ఇట్లా ఏమన్నా లైవ్ వలన దేశానికి ఉపయోగపడే మాట్లాడతారా? ఏముండవు. ఈ లైవుల్లో కూడా ఇగోలు, ఒకటి బ్లూ ఎత్తే ఇంకోటికి ఆడిని తక్కువ చేసి మాట్లాడామని ఇక్కడ ఇట్లాంటి లైవుల్లో నేను కళ్ళ ముందు ఎన్నో చూశాను. లేదు, ఇదే బ్లూ ఇచ్చి వయసులో ఉన్న కుర్రాలని మీ లైవుల్లో కూర్చోబెట్టుకొని గంటలు పొద్దున్నే ఓసారి, సాయంత్రం ఓసారి, 6ంటికి ఓసారి, 7ంటికి ఓసారి గంటలు లైవ్ చేసి జాయిన్ బటన్ తెచ్చుకున్నారు కదా. మిమ్మల్ని నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. రేపు మీ బిడ్డల్ని యూట్యూబ్ చేసేటువంటి యూట్యూబర్లని అడుగుతున్నా, అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, రేపు మీ బిడ్డల్ని వాళ్ళు కూడా ఇంకొక యూట్యూబర్కి బ్లూ తీసుకొని మేము గంటలు లైవ్లో ఉంటామంటే మీరు పంపిస్తారా? మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అంటే మీ పిల్లలేమో ప్రశాంతంగా చక్కగా చదువుకోవాలి, ఊళ్ళో వాళ్ళ పిల్లలు మాత్రం వాళ్ళు చదువుకునే టైం మొత్తం కంప్లీట్ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని మీ లైవ్ల్లో బ్లూ పేరుతోటి గంటలు ఉండాలా? ఇది ఎక్కడ న్యాయం? గుర్తుపెట్టుకోండి, భగవంతుడు చూడటం లేదు అని అనుకోవద్దు. సిన్సియర్గా నీతి నిజాయితీగా యూట్యూబ్ చేసే వాళ్ళకే లక్షణం ఎలా ఉండాలి తెలుసా? చక్కగా ఈరోజు మీకు అవకాశం ఉన్న వరకు ఒక 2-3 షార్ట్ వీడియోస్ చేయండి. 100 వ్యూస్ రాని, 10 వ్యూస్ రాని, 1000 వ్యూస్ రాని, చక్కగా ప్రశాంతంగా జనాల్లోకి వెళ్తుంది. ఈరోజు కాబట్టి రేపు వెళ్తుంది. వారం తర్వాత వైరల్ అవ్వచ్చు, 10 రోజుల తర్వాత వైరల్ అవ్వచ్చు. ఏమి వీడియో పెట్టిన వెంటనే తొలి గంటలోనే మనకేమో వ్యూస్ రావాలా? సరే, వ్యూస్ వచ్చినాయి, ఒక 10,000 వ్యూస్ వచ్చినాయి. ఈ 10,000 వ్యూస్ వచ్చినాయి అని చెప్పని చిల్లర కొట్టుకు వెళ్తే 1 కేజీ కందిపప్పు ఏమైనా ఒప్పిస్తాడా? గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ అనేది ఒక ప్యాషన్. చక్కగా ప్రశాంతంగా మనకు నచ్చిన అభిప్రాయాన్ని, మనకు నచ్చినటువంటి విధానాన్ని, మనలో ఉన్న టాలెంట్ని 10 మందికి తెలియజేసి ఒక మాధ్యమం. దీన్ని సక్రమంగా వాడుకుంటే దీనంత గొప్ప స్వర్గం అనేది ఏదీ లేదు. యూట్యూబ్ కూడా ఏం చేస్తుంది, 365 రోజులు మినిమం టార్గెట్ ఇచ్చారు. చక్కగా మీరు ప్రశాంతంగా ఒక 2 వీడియోలు పెట్టుకోండి, సాయంత్రం 1 గంట లైవ్ పెట్టుకోండి. ఈ 2 వీడియోల మీద జనాల అభిప్రాయాలు తీసుకోండి. చక్కగా వాళ్ళు ఏ ఊరు నుంచి వస్తున్నారో, వాళ్ళ ఊర్లో ఉన్న పరిస్థితులు ఏంటో జస్ట్ ఒక 5 మినిట్స్, అంతకన్నా ఎక్కువ మాట్లాడకుండా ఒక్కొక్కరితోటి అట్లా హ్యాపీగా 1 గంట లైవ్ ప్రశాంతంగా 365 రోజులు సిన్సియర్గా చేసుకుంటే లైవ్ వాడిచ్చిన వాచ్ అవర్ ఖచ్చితంగా సెట్ అయిపోద్ది. అలా కాదు, నేను దగ్గరుండి ఒక వ్యక్తికి ఛానల్ ఓపెన్ చేయించా. విజయవాడ సంబంధించినటువంటి ఒక వ్యక్తి
రామస్వామి గారు మీరు మీ చేతుల మీదగా నాకు ఛానల్ ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేయించా. నాకు ఆశ్చర్యం కలిగింది. నిన్న మొన్న చూసా. ఆయన స్క్రీన్ లైవ్ పెట్టి ఎంత టెక్నాలజీ పెరిగిందో. స్క్రీన్ లైవ్ పెట్టి ఆ స్క్రీన్ లైవ్‌లో 200 మంది చూస్తున్నారు, 150 మంది చూస్తున్నారు. హైడ్‌లో ఉండకండి ఫ్రెండ్స్. హైడ్‌లో ఉన్న స్క్రీన్ లైవ్ పెట్టి 200 మంది చూస్తున్నారంటే ఆళ్ళంతా జనాలా? ఆళ్ళందరూ జనాలు అనుకుంటున్నారా ఏంది? అంటే మనమేమో కల్తీ లేని సరుకు కావాలనుకుంటాం. రైస్ కాడ్నించి, కందిపప్పు కాడ్నించి మొత్తం వంట సరుకు గానీ, ప్రతి విషయంలో చదువు గానీ, ఏదైనా గానీ అన్ని విషయాలు కల్తీ లేని సరుకు కావాలనుకుంటాం. లైవ్‌లు కల్తీ ఎందుకు? అసలు స్క్రీన్ లైవ్‌లు చేయాల్సిన అవసరం ఎందుకుంటది? చక్కగా యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రశాంతంగా మీకు తెలిసినటువంటి టాలెంట్ లేకుండా ఎవరు యూట్యూబ్ చేయరు. గుర్తుపెట్టుకోండి. టాలెంట్ లేకుండా ఎవరు యూట్యూబ్ చేయరు. మీదేదైతే టాలెంట్ ఉంటుందో దానికి సంబంధించిన చక్కగా వీడియోస్‌ని ఒక పెయింట్ వేసో, లేదు ఆడవాళ్ళైతే ఒక చక్కటి ముగ్గు వేసో, చక్కటి వంట చేసో, లేదు మీ యొక్క తాలూకా ఏదన్నా ఒక పనికొచ్చే విషయం గురించి మాట్లాడటమో, ఏదో ఒక షార్ట్ వీడియోస్ చేసి సాయంత్రం లైవ్ పెట్టుకోండి ప్రశాంతంగా. గంటలు గంటలు ఇన్‌స్టాగ్రాముల్లో స్నేహాలు చేయటం, వాళ్ళకి షేర్ చేయటం, వాళ్ళొచ్చి కాపలాలు గాయటం, బ్లూ తీసుకొని గంటలు గంటలు ఉండటం. ఇదంతా చాలామంది తల్లిదండ్రుల కడుపు కోత. చాలామంది యూట్యూబర్ల వలన, వాళ్ళు పెట్టే లైవ్‌ల వలన వయసులో ఉన్న కుర్రాళ్ళు చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా వాళ్ళ సమయం మొత్తం వృధా చేసుకొని ఈ లైవ్‌ల్లో కూర్చొని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితాల నాశనం అవ్వటానికి ఖచ్చితంగా ఇండైరెక్ట్‌గా కారణం చాలామంది లేడీ యూట్యూబర్లే. ఎవడో బ్యాడ్ కామెంట్ పెడతాడనే ఉద్దేశంతోటి వీళ్ళని తమ్ముడు అని దొంగ అభిమానం, మనస్ఫూర్తిగా చెబుతున్నాను, దొంగ అభిమానం చూపిస్తూ వాళ్ళని కట్టిపడేసి వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడుతున్నట్టు వాళ్ళకేదైనా ఫీజు ఏదైనా లోటుపోతే వీళ్ళు కడతారా? వాళ్ళ హాస్టల్ ఫీజు కట్టాలి. వాడు సంవత్సరాలు కాపలా కాస్తాడు. వీళ్ళు ఏమైనా కడతారు గవక్కన? ₹100 కూడా వీళ్ళు అప్పివ్వరు. అంటే అవసరానికి వాడుకోవాలి, వదిలేయాలి. ఇది కాదు యూట్యూబర్ల యొక్క ఉద్దేశం. గుర్తుపెట్టుకోండి. నేను ఎవరినన్నా విమర్శిస్తున్నాను అని అనుకోవద్దు. దేశంలో చాలా వరకు జరుగుతుంది ఇదే. మీ వరకు మీరు గుండెల మీద చెయ్యేసుకొని ఆలోచించండి. రేపు మీ బిడ్డలు ఇంటర్మీడియట్ చదువుకొని, లేదు కాస్త డిగ్రీ వయసుకు వచ్చాక ఒక 10 లైవ్‌లకి నేను బ్లూ తీసుకొని వెళ్తున్నానమ్మా, సపోర్ట్ చేస్తున్నానంటే మీరు ఒప్పుకుంటారా? ఇదే యూట్యూబర్లను అడుగుతున్నా. రేపు మీ పిల్లలు కూడా వేరే వాళ్ళ ఛానల్స్‌కే బ్లూ తీసుకొని వెళ్తే మీరు ఒప్పుకుంటారా? ఖండిస్తారా? ఇలాంటి టాపిక్స్‌తో లాంగ్ వీడియోస్ చాలా ఉంటాయి. ఇక నుంచి మన రామస్వామి గారి లాంగ్ వీడియోస్ కానీ, లైవ్ కానీ తప్పు చేసే వాళ్ళకే మీ రామస్వామి సాంస్క్రిట్ లెక్చరర్ అన్నీ వస్తాయి మన లాంగ్ వీడియోస్లో. ఓన్లీ ఇలాంటి వీడియోసే కాదు, సాంస్క్రిట్ సంబంధించినటువంటి వీడియోస్ కానీ మొత్తం అన్నీ వస్తాయి.